హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు స్టెనోగ్రాఫర్ నుండి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2026 సంబంధించింది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 24th ఏప్రిల్ నుండి ఇక్కడ 15th మే వరకు అయితే లాస్ట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు విండో కరెక్షన్ ఆప్షన్ ఇచ్చారు అండ్ కంప్యూటర్ బేస్డ్ డే వచ్చేసి జూలై ఆగస్టులో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే దీనికి సంబంధించిన వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనే అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ క్యాండిడేట్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సిలో మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే మీరు ఇక్కడ ఓటీఆర్ చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో అది ఏ విధంగా అంటే ఇక్కడ లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు రిజిస్టర్ నౌ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. అదైతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ యొక్క వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే మనం అక్కడైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క మనకు ఇక్కడ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఎడిట్ చేసుకొని మీకు సంబంధించిన మొబైల్ అండ్ ఈమెయిల్ అనేది మీరు ఓటీపీ వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు లైవ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ 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 మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించింది ఉంటుంది అనమాట. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, విండో కరెక్షన్ చూసుకోండి. ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేస్తాయి అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా ఇక్కడ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సక్సెస్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ 12th స్టాండర్డ్ ఈక్వల్ టు 12th స్టాండర్డ్ అనేది ఇక్కడ 12th స్టాండర్డ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఆ పేరు ఉంటే ఆ పేరు ఇచ్చేసేయండి, పాస్ ఉంటే పాస్ ఇచ్చేసేయండి. ఒకవేళ అపేరింగ్ ఉంటే మనకు ఇక్కడైతే అపేరింగ్ సంబంధించిన అనేది పాసింగ్ అనేది అవపడతాయి అనమాట ఆటోమేటిక్గా. సో ఇక్కడ పాస్ ఉంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో పాస్ ఇయర్, తర్వాత స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్ర సంబంధించినది. బోర్డ్ నేమ్ వచ్చేస్తుంది, రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన మేము పైన అయితే ఉంటుంది, రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ అనేది మీకు ఎన్ని ఇచ్చిన ఇచ్చేసేయండి. సిజిపి అంటే సిజిపి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఎక్స్పీరియన్స్ మ్యాన్ కానీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసండి, లేదా నో అయితే ఇచ్చేసేసండి. ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ చేసేసి మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేసండి అనమాట. అదేవిధంగా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వెబ్సైట్ ద్వారా అవైలబుల్గా అంటే ఇది ఎస్ చేసినా పర్వాలేదు, నో చేసినా పర్వాలేదు లేదనమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించినది ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత సేవ్ అనేది అయిపోతే ఇక్కడ నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ 2లో ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, 2, 3 ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడైతే ఫిజికల్ లిమిటేషన్ ఇది అయితే మీరు నో అయితే చేయాలి, పీడబ్ల్యూడి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడైతే ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసేయండి. తర్వాత అప్లయింగ్ పోస్ట్, సో మీరు గ్రేడ్ ఇక్కడ సినా డీనా అనేది మీరు చేయాలనుకుంటే దీంట్లో ఇచ్చేసండి, లేదా గ్రేడ్ సి అండ్ డి మీద అయితే అప్లై చేయాలనుకుంటే అదైతే ఇచ్చేసండి. తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవాలి. సో ఫేస్ అథెంటికేషన్ వచ్చేసి మీరు మొబైల్లో అయితే మీరు ఒక ఎస్ఎస్సి యాప్ అనేది ఇన్స్టాల్ చేసేసి మీరు డైరెక్ట్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసేసి మనకు ప్లే స్టోర్లో అయితే ఆ యొక్క యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని లాగిన్ చేసి అప్లికేషన్లో మనకు మై ఎస్ఎస్సి అనేది ఉంటుంది. మై ఎస్ యాప్లో అప్లికేషన్ అని ఉంటుంది, దాంట్లో డాష్బోర్డ్లో వెళ్ళి మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు కంటిన్యూ ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే అవపడతా ఉంటాయి, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అని. దాన్ని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తూ ఉంటే లాస్ట్కి వచ్చేసి మనకు
ఆధార్ వెరిఫికేషన్ అయితే ఫేస్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ ఏక్ అనే యాప్ అనేది మీరు మైఎస్ఎస్సి అనేది యాప్ అనేది ఎక్కించిన తర్వాత అది ఏ విధంగా అంటే మనకు సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు ఆధార్ సంబంధించినది అడుగుతుందన్నమాట ఇక్కడైతే. సో ఆ యొక్క ఆధార్ అంటే ఫేస్డ్ ఆధార్ అనేది యాప్ ఉంటుంది. సో అదిను ఈ 2 అనేది మనం ఇన్‌స్టాల్ అయితే చేయాలన్నమాట. ఆ 2 అయితే మనం ఇన్‌స్టాల్ చేసేసి దాంట్లో సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మనం. సో మనం యాప్ అనేది లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, క్యాప్షన్ రిసీవ్ లాగిన్ చేస్తే మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్‌లో అయితే మనకు అడుగుతుందన్నమాట. సో అదైతే కంటిన్యూ చేసుకుంటా మీరు సెకండ్ ప్రాసెస్ అయితే అనేది మీరు వెళ్ళొచ్చన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఫేస్డ్ ఆధార్ అనేది ఉంటది మనకు. ఎంఐఎస్ఎస్సి అండ్ ఫేస్డ్ ఆధార్ అనేది 2 అయితే మీరు ఇన్‌స్టాల్ చేసేసి మీరు మీ యొక్క ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ అనేది అయిపోయిన తర్వాత మీ యొక్క ఫేస్ అనేది లైవ్ క్యాప్చర్ అయితే దిగాలి. ఎటువంటి క్యాప్ గానీ, మాస్క్ స్పెట్స్ గానీ అయితే ఉండద్దు. సో మనకు జాగ్రత్తగా క్లారిటీగా అయితే ఫోటో అయితే మీరు క్యాప్చర్ అనేది అయిపోయిన తర్వాత సిగ్నేచర్ 10 to 200 కేబీస్ వరకు అయితే అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు అన్ని క్లారిటీగా అయితే చూసుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడైతే పూర్తిగా క్వాలిఫికేషన్ కానీ ఒకవేళ ఏమైనా క్వాలిఫికేషన్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏమైనా అడ్రస్ కానీ ఎడిట్ చేసుకోవాలంటే అడిషనల్ కానీ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సిటీ ఉన్న ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అన్ని ప్రివ్యూ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఫోటో సిగ్నేచర్ అయితే పడతా ఉంటుంది. ఇక్కడ చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మనకు డిక్లరేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అగ్రీ అయితే చేసేసి క్యాప్షన్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ కొందరికైతే మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మీకు డైరెక్ట్‌గా అనేది ఫోన్‌పే వాళ్ళు రిడక్ట్ అయ్యి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేసుకోండి. సో తర్వాత మనకు కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే పడుతుంది. అదైతే మనకు ఏం కాదనమాట. అది వాళ్ళు అట్లే పెడతారు. ఎందుకంటే దానివల్ల మనకు ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. కంటెంట్ అంటే పెండింగ్‌లో ఉంటే వాళ్ళకి సంబంధించింది. ఫామ్ పెండింగ్‌లో ఉందనమాట. అంటే మనకు అప్లికేషన్ సబ్మిట్ అయింది కానీ వాళ్ళ దగ్గర పెండింగ్‌లో ఉన్నది అంతే. సో మీరు దానిలో అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన స్టెనోగ్రాఫర్ సి అండ్ డి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.